హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి మనం తీసిన అంటే మనకి ఇష్టం ఉండి తీస్తాం కానీ అదేంటంటే కాపీ రైట్స్ పడో లేకపోతే సమ్మెక్స్ అవుతాయి యాక్చువల్లీ. దానికి ఓన్ కంటెంట్ తీసేయాలంటే కొంచెం మనీ ఉండాలి, గట్స్ ఉండాలి. సో దాని నుండి వ్లాగ్స్ అనేది అంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, లేకపోతే ఏదైనా సరదాగా చేస్తే క్లిక్ అయ్యేవి ఉన్నాయి? అంటే ఇట్లా చాలా మంది వ్లాగ్సే చూస్తున్నారు. నేను ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మా ఇంట్లోనే మా అక్క, మా వైఫ్ కానీ, మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు చూసినా ఈ గుడ్డు కూర ఎట్ట చేస్తారు, ఆ పచ్చడి ఎట్ట చేస్తారు, ఇవే చూస్తున్నారు. సో వీళ్ళంతా ఇట్లా చూస్తున్నారు కదా, వీళ్ళ ఆలోచన ఇట్లా ఉంది. సో నా ఆలోచన కూడా నేను ఈ పరంగా పోతే చూస్తారేమో, నా ఫ్యామిలీనే వ్లాగ్స్ చూస్తున్నారు, నేను ఈ పరంగా పోతే బాగుంటుంది. సో నేను కూడా మా వైఫ్ని చాలాసార్లు అడిచిన ఏంది ఈ సోది పెట్టగా నాకు నచ్చదు ఎట్టని, కానీ ఇప్పుడు లాస్ట్కి నేను అయ్యే చేస్తాను. అప్పుడు అని అంటారు, ఇప్పుడు అంటుంది కదా మా వైఫ్, సోది సోదన్న నువ్వే సోది చెప్తాను ఇప్పుడు అంటుంది కదా. సో అంటే ఫస్ట్ వీడియో ఏం రీచ్ లేవు కదా, ఒకవేళ వ్లాగ్స్ చేసినా కొన్ని వీడియోస్ రీచ్ రావు. సో అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే వన్ నైట్ స్టాండ్ లా అయిపోవాలనుకుంటారు. ఈ రోజు మనం పెట్టాలి, రాత్రి స్టార్ అయిపోవాలన్నట్టు ఉన్నారు చాలా మంది. సో పేషెన్స్ ఎవరికి లేదు. ఇప్పుడు మీరు పెట్టేటప్పుడు ఒక 10-15 వీడియోలకైనా పెద్ద రీచ్ ఉండదు. సో అప్పుడు ఏమనిపించింది, ఇంకా వదిలేద్దామా అని? వదిలేసిన నా ఛానల్ 20K ఉన్నప్పుడు అమ్మేసిన కూడా. అమ్మేశారా? మళ్ళీ వాళ్ళకి అన్నది నా ఈమెయిల్ పెద్దది పెట్టుకున్నాను, వాళ్ళకి అర్థం కాక మళ్ళీ నాకు ఇది నాకు అర్థం కాలేరా స్వామి అని చెప్పి నాకు ఇచ్చేసినారు. సో నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తా వచ్చిన. వ్యూస్ లేవు అసలు, 100-200 అంతే, అంతకన్నా ఎక్కువ లేవు. సరే వస్తాయి 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 వస్తాయి. మొన్న రీసెంట్గా ఇప్పుడు నేను 8 నెలలు అయింది వచ్చి, అంతకుముందు వచ్చింది ఇంటికి. అంతకుముందు వీడియోలో ఉన్నాయి నాయి వ్లాగ్స్ ఉన్నాయి దాంట్లో, కానీ అవి కూడా రీచ్ లేవు. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీతో కూడా చేసిన, నా వైఫ్తో కూడా చేసిన, ఇద్దరిని కలిసి వీడియోలు చేసినాం, అవి కూడా రీచ్ లేవు. ఎప్పుడైతే ఇంటికి వినానో, కోయటికి వినానో, అరవడం మొదలు పెట్టినా, అరచడం స్టార్ట్ చేసిన. కామ్గా చెప్తే ఎవరు వినరు, మధ్య మధ్యలో కామెడీ వీడియో డైలాగులు వేయడము, పంచులు వేయడము, అలాగే ఇంకా సామెతలు వేయడము, ఇట్లా స్టార్ట్ చేసిన. సో అప్పుడు రీచ్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమైంది? జనాలకి మస్కరా కావాలి, తమాషా కావాలి. అవును. సో ఏదో కొత్తదాన్ని చూపించాలి, కంటెంట్ చూడడం మానేశారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఒక మన నాన్ వేసిన కావచ్చు, సో యూట్యూబర్లో అతని పేరు కొంచెం బాగా వినిపిస్తుంది. సో అతని కంటెంట్ నచ్చడానికి కూడా ఆ యాసే కారణం అనొచ్చా? ఇప్పుడు నా యాస కూడా చాలా మంది చాలా లైక్ చేస్తారు, నా మాటలు కూడా బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు నన్ను కోయట్లో వీడియోలు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది నన్ను కామెంట్లు కూడా చేసినారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే నా మాటలు వెరైటీగా మాట్లాడడం కానీ, నేను అరసడం కానీ, ఇట్లా వెరైటీ నా భాషను బాగా పట్టుకున్నారు వాళ్ళు. అవును. అట్లా ఇప్పుడు కోవిడ్ అంటే అదర్ కంట్రీ వెళ్ళేటప్పుడు ఏదైనా వీడియోస్ చేసినా కొత్తది చూపిస్తానంటే ఇంట్రెస్టెడ్గా చూస్తాం, ఎందుకంటే అక్కడ అలా ఉంటుందా. ఇప్పుడు మీరు ఒక చూపించారు, డాలర్ల గురించి చూపించారు, ఇలా ఉంటే అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా అని చూస్తారు. బట్ ఇండియాలో వచ్చేసిన తర్వాత మన కంటెంట్ కొత్తగా చేయాలంటే ఆల్రెడీ చాలా మంది చూసేస్తారు, చేసిన వాళ్ళు ఉంటారు. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేశారు? నేనా ఈ వ్లాగ్స్ తప్ప ఏ దేకరు ఎవరు, ఏ దేకుతారు, ఇంకా మనం ఇవే చేయాలి, ఈ తప్ప ఏ రావు. నువ్వు ఏది పెట్టినా, నువ్వు కష్టపడి నువ్వు రక్తం చించుకొని వేసినా కూడా ఎవరు ఒకటి చూడడం, ఏది చూడరు. నువ్వు ఎంతసేపు ఏదోనైనా ఇది తెచ్చినా, ఆ చెట్టు తెచ్చుకున్నా, ఏదోనైనా ఈ సెల్లు కొనుక్కున్నా, ఏదోనైనా బాత్రూమ్ కడుతున్నాము, ఏదోనైనా ఇల్లు కడుతున్నాము, ఏదోనైనా గోడలు లేపుతున్నాము, ఏది వచ్చారు జనాలు. ఇంకా అదే ఫిక్స్ అయిపోయినా, నాకు డబ్బు కావాలా, పేరు కావాలా, అంతే అంతే. అది ఎలా అయినా ఓకే అంట. అండ్ మీ వైఫ్ గారిది వీడియో బాగా వైరల్ అయినట్టుంది కదా అది, అంటే నిజంగా అది సడన్ గా వచ్చిందే కదా? సడన్ గా వచ్చింది. అంటే కొంతమంది కామెంట్స్ కూడా చూసా, ప్లాన్ చేసుకొని చేశారు అంటే. ఇప్పుడు అన్ని ఏళ్ళు ఒకటే లేవు కదా, సో అంతే ఇంకా జనాలు కూడా. సో అంటే ఫస్ట్ టైం ఆవిడ 2 years తర్వాత, అంటే జనరల్ గా మనం ఊరు వెళ్తున్నాం అంటే నేను మా ఇప్పుడు అన్నయ్య వాళ్ళ పిల్లలు ఎవరున్నా వస్తున్నా, ఏం కావాలి ఏం తేవాలి అని అడుగుతాను. సో మీరు మరి అక్కడ నుండి వస్తున్నప్పుడు ఏం తీసుకురావాలి వస్తున్నా అని చెప్పలేదా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమైనా? నా పిల్లం అన్ని తినేటే కావాలి నా పిల్లానికి, సో అన్ని తినేటే తీసుకొచ్చాను. ఓకే, అంతే. సో కొత్తగా అడగాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ పోతా వస్తున్నా కాబట్టి ఆమెకి ఏం కావాలి నాకు తెలుసు. సో తినేటి కావాలా, సో తినేటన్ని ఎత్తుకొచ్చిన. ఓకే. సో 2 years అయిందా గ్యాప్ అక్కడ? అంటే నేను ఒక 8 నెలల ముందు వచ్చిన, 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా పోయినా. ఈ పోవడంలో ఈ 8 months లో నాకు రీచ్ వచ్చింది. సరే చిన్న గాలం వేసి వచ్చేసిన. ఓకే.
సో ఇప్పుడు ఈ 8 months నుండి చూసుకుంటే అంటే మీ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి, మరి జనాలకు బాగా నచ్చినట్టున్నాయి మీరు చెప్పే అదే. సో అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తానా, లేకపోతే ఇక్కడ ఆపి ఇక్కడ నుండి మళ్ళీ వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిల్మ్ వెళ్దామా? లేదు, ఆ ఆలోచన లేదు. Okay. అదే యాక్టింగ్ అంటే దీనిలోకి రావు. Hmm. యాక్టింగ్ అంటే యాక్టింగ్ పరంగా పోతా కానీ ఎవరైనా Hmm. పిలిచినా. Hmm. సో నా ఛానల్లో మాత్రం లాక్సే వస్తాయి, ఓకే ఇవే వస్తాయి. ఇవి వస్తేనే నాకు డబ్బులు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు వరకు చూసుకుంటే 5 lakhs సబ్స్క్రైబర్లు దాటిపోయారు యూట్యూబ్ లో, ఇన్స్టాలో బాగున్నారు. సో ఎన్ని లక్షలు సంపాదించినారంటే ఏం చెప్తారు? ఎన్ని లక్షలు అంటే నా కష్టానికి తగ్గట్టు లక్షలు వచ్చినాయి. లాజిక్. ఓకే. ఎంత పోగొట్టుకున్నా తెలియదు కదా జనాలకి. దాని అది అది మాత్రం కరెక్ట్. మరి పోయింది ఎవరికి అవసరం లేదు, వచ్చిందే వచ్చిందే వచ్చిందా అంటారు. ఇప్పుడు వచ్చేదే కావాలి అందరికి. మొత్తానికి అంటే మీ చిన్నతనం నుండి కోల్పోయిన అన్నిటికి కలిపి వచ్చింది అనుకోవచ్చా? అంతా ఓయమ్మా, అంత రావాలంటే కష్టం. అంత రావాలంటే ఇంకా ఉంది ముందు ముందు. ఫ్యూచర్ లో కూడా వస్తుందిలే, రావాలనే కోరుకుంటున్నాను నేను కూడా. సో స్టార్టింగ్ అంటే కోవిడ్ అటు వెళ్ళిన తర్వాత సో ఇండియా కల్చర్లు వేరు, అటు కల్చర్లు వేరు. సో ఎవరి కిందో బానిసల్లా బతకాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. వాడు 10 రూపాయలు ఇచ్చినా మనకి సమానంగా మనని చూసిస్తే తీసుకుంటాం. 1,00,000 రూపాయలు ఇచ్చినా వాడు మనల్ని బానిసలుగా చూస్తానంటే వచ్చేస్తాం. సో అక్కడ చూసుకుంటే చాలా తక్కువగా చూస్తారని విన్నా. సో అవన్నీ ఈ ఫేస్ చేసేవా? అవన్నీ తెలుసుకొనే పోతాం వాడికి. ఇట్లా ఉంటది, వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర కుక్కల్లా మనం పని చేయాలా, వాళ్ళ దగ్గర మనం బానిసలాగా ఉండాలా అని తెలుసుకొనే అక్కడికి వెళ్తాం. అవి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు 1 నెల 2 నెలలు ఉండి వచ్చేస్తారు. వద్దురా ఈడికాడే మనం పని చేసేదాం వచ్చేస్తారు. సో అవన్నీ మేము తెలుసుకొని పోతాం అనమాట. ఎట్లయితే అట్లా అవుతుంది. ఇక్కడ కష్టపడి ఈడ 1 రూపాయి రాదు, ఇక్కడ ఫ్యామిలీ ఇబ్బంది పడే బదులు అదే మేలు కదా. ఒకటి కింద పని చేస్తా, డబ్బులు వస్తుంది, ఇంట్లో పారేస్తాం, అదే మేలు అనిపిస్తుంది. సో ఓకే, అన్నిటికి డేర్ చేసి వెళ్ళారు కాబట్టి మీ లైఫ్ లో అక్కడ అక్కడికి సంబంధించి సో పడ్డ ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? సాడ్ సిచ్యువేషన్. సాడ్ సిచ్యువేషన్ అంటూ ఏం లేదు, కానీ ఫస్ట్ ఇంట్లో మాత్రము వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ ఇంట్లో అయితే మా సార్ మా మేడం చాలా మంచి వాళ్ళు, బాగా చూసుకున్నారు. కానీ ఫస్ట్ పనిచేసిన ఇంట్లో అయితే చాలా నరకం చూపించారు. నరకం అంటే టయానికి తిండి ఉండదు, నిద్రపోతే ఒప్పుకోరు. సో ఇట్లుండింది ఫస్ట్ ఇంట్లో. అప్పుడు నేను కొట్లాడి వచ్చిన ఆ ఇంట్లో. నేను వాళ్ళు పంపినంటే నేను వాళ్ళతో కొట్లాడి ఎట్ట పంపిరు చూస్తానేనని చెప్పి ఎంబసీకి పోతానని చెప్పిన. సో దాని తర్వాత వాడు పాస్పోర్ట్ ఇసిరి కొట్టినాడు, నేను పోయి టికెట్ కొట్టుకొని వచ్చేసిన. ఇక్కడికి వచ్చేసారా? వచ్చేసిన. దాని తర్వాత ఇది సెకండ్ ఇల్లు నాకు. సో ఇప్పుడు అక్కడ ఎంబసీ అంటే మన ఆఫీస్ అనమాట, ఇండియన్ ఎంబసీ. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవ్వచ్చు కానీ మన అంతగా రెస్పాన్స్ ఉండదు. మనకి ఫింగర్ వేసి పంపిస్తారు. వీళ్ళు కోయట వాళ్ళు వచ్చి వాడు దొంగతనం చేసినాడని చెప్పొచ్చు, వాళ్ళు నమ్ముతారు. సో పోలీస్ కేసు పోయి పెట్టినాడంటే మా అమ్మాయిని పట్టుకున్నాడు, లేదంటే ఇంకోటి చెప్తారు, లేదని చెప్తారు పోలీసు. అవి పట్టుకొని కొట్టినాడు, ఫింగర్ వేసినాడంటే ఇంకా అంతే, వెళ్ళి పంపించేస్తారు. ఇంకా అటు రావడానికి ఉండదు, మరి వెళ్ళడానికి ఉండదా? ఉండదు, ఫింగర్ వేస్తారు ఇంకా.